దేవునికి మహిమ కలుగును గాక. లోకాసువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభు వారికి ఆయన వాడుక చొప్పున ఒలివ కొండకి వెళ్ళును అని రాయబడి ఉంది. పరిలా ఆయన వాడికి ఏమిటంటే చిన్ననాడు నుండి మందిరమునికి వెళ్ళేవాడిక, బైబిల్ వాక్యాన్ని చదివేవాడిక, వాక్యాన్ని బోధించేవాడిక, అనేకులకి ప్రకటించేవాడిక, అనేకులు స్వస్థపరిచేవాడిక, అనేకులకి మేలు చేసేవాడికి ఉండేది ఆయనకి. అదే వాడిక మనకు కూడా ఉండాలి. ఎలాంటి వాడికంటే మనము కూడా ప్రార్థనా వాడికి ఉండాలి, పాటలు పాడే వాడికలో మనం ఉండాలి. అలాగే ప్రార్థన చేసే వాడికలోని, పాటలు పాడే వాడికలోని పరిశుద్ధ గ్రంథం చదవడం కూడా ఒక వాడికగా ఉండాలి. అనేకులకి చెప్పడం కూడా అదే వాడికగా ఉండాలి. మనకి అనేకులకి మేలు చేసే వాడికి ఉండాలి, అనేకులు ప్రేమించే వాడికి ఉండాలి, అనేకులకి సహాయం చేసే వాడికి కూడా మనకు ఉండాలి. మందిరాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళే వాడిక, మందిరంలోకి వెళ్ళిన కాడి నుంచి సజీవంగా మన శరీరమును ఆత్మను దేవుడికి వాడబడుతున్నామో లేదో, ఆ వాడిక మనలో నడుస్తున్నామో లేదో అది కూడా మనం చూసుకోవాలి. సంఘం పట్ల, మన కుటుంబం పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంది. అది కూడా ఒక వాడికే.